విజయేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. అంటే ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ అవసరం ఉన్న రోగుల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోందండి. అంటే ఒక ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఏది చూసుకోవాలి అంటే ఈ హాస్పిటల్కి పర్మిషన్స్ ఉందా, లేకపోతే డాక్టరు సర్టిఫైడా, లేకపోతే వెల్ క్వాలిఫైడా, అంటే ఎలా చూసుకోవాలండి ఒక పేషెంట్? బేసికల్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చినప్పుడు వెదర్ డాక్టర్ క్వాలిఫైడ్ ఉన్నారా లేరా? సో, ఇక్కడ ప్రత్యేకంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చూసుకుంటే ఇక్కడ యూరాలజిస్ట్ ఉండాలి, నెఫ్రాలజిస్ట్ ఇద్దరు ఉండాలి మెయిన్‌గా. సో, యూరాలజిస్ట్ ఒకసారి ఆయన సర్జరీ చేశాక ఫాలో అప్‌లో నెఫ్రాలజిస్ట్ అనేవారు ఉండాలి. బేసికల్‌గా కన్సల్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ అవర్ పానలిస్ట్ చెప్పినట్టు యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ అనెస్థీషియా ఇచ్చినందుకు డాక్టర్స్ అంటే ప్రాపర్ యాహ్! సర్టిఫైడ్ స్టాఫ్ అయితే ఉండాలి. సర్టిఫైడ్ ఆబ్వియస్‌గా సర్టిఫైడ్ స్టాఫ్ ఉండాలి. బట్ ద మెయిన్ రోల్ ఏందంటే యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అనేవారు చాలా ముఖ్యం. సో, బేసికల్‌గా ఇది అంటే రెగ్యులర్‌గా మనము రెగ్యులర్ పాత్‌లో ఎళ్తే సో, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మనకు జీవన్ ధార ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవన్ ధార అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో, దాని ద్వారా ఎళ్ళాల్సి ఉంటుంది. మనం ప్రత్యేకంగా మన స్టేట్‌కి జీవన్ ధార బైఫర్కేషన్ తర్వాతకి తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవన్ ధారని అడాప్ట్ చేసుకుంది. సో, దీని ద్వారా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని మన శేషగిరి సార్ చెప్పినట్టు త్రూ లీగల్‌గా ఎళ్ళాల్సి ఉంటది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమైతుందంటే మన ఈ కేస్‌లో తీసుకుంటే సో, ఇది ఇల్లీగల్‌గా ఎళ్తుంది. దే ఆర్ నాట్ గోయింగ్ త్రూ ఒక లీగల్ బ్యాటిల్‌గా న్యాయపరంగా ఎళ్ళట్లేదు. చట్టబద్ధంగా ఎళ్ళట్లేదు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కేస్‌లో డోనర్స్ వచ్చేసరికి కేరళ నుంచి ఉన్నారు. అటు రిసిపియెంట్స్ వచ్చేసరికి కర్ణాటక నుంచి ఉన్నారు. సో, ఇక్కడ దూరంగా చేసేస్తే అంటే నేను అనుకోవడం ఏందంటే ఇక్కడ యూరాలజిస్ట్, వీళ్ళని హైర్ చేసుకొని ఉంటారు. మేబీ డిస్టాంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసి సో, ఇక్కడైతే ఏం గాదు అన్న ధైర్యంతోటి చేసుంటారనేది నాకనిపిస్తుంది. సో, బేసికల్‌గా ఏందంటే ఇక్కడ వీళ్ళు లీగల్‌గా ఎళ్ళలేదు. సో, లీగల్‌గా ఎళ్ళాలంటే మాత్రం యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు వాళ్ళకు డోనార్ క్రైటీరియా, రెసిపియంట్ క్రైటీరియా, బ్లడ్ రిలేటెడా, ఏమన్నా మనీ ఇన్వాల్వ్ అయితుందా ఇందులో అనేది ముఖ్యంగా ఉంటది. సో, జీవన్ ధార నేషనల్ లెవెల్ బాడీస్ కూడా ఏందంటే ఇక్కడ ఎవరైతే అమాయకమైన ప్రజలు, పేద ప్రజలు వాళ్ళ ఆర్గాన్స్‌ని డబ్బులకేమన్నా అమ్ముకుంటుర్రా? లేకపోతే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుర్రా? ఇంకా వేరే రకంగా ఏమైనా భయాందోళనకు గురి చేసి, డబ్బుల ఆశ చూపి ఏమైనా చేస్తుర్రా అని చెప్పేసి వీళ్ళని కంట్రోల్ చేయడానికి నేషనల్ లెవెల్ బాడీస్, స్టేట్ లెవెల్ మనకు జీవన్ ధార ఉన్నాయి. బట్ వీటిని బైపాస్ చేస్తున్నారు. సో, లీగల్‌గా చట్టబద్ధంగా కాకుండా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి సో, వీళ్ళు ఇయన్నీ ఏం చూసుకోరు. ఇప్పుడు నర్సే సార్ కూడా చెప్పినట్టు అధికారం ఉండి, డబ్బులుండి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎళ్ళగలుగుతారు. మనకు కోట్ చేయడము 55 లాక్స్ కోట్ చేశారు. మనకు పేపర్‌లలో ఇవాళ న్యూస్ చూసుకుంటే. బట్ ఇట్ మే రన్ మోర్ దెన్ దట్. కోట్లలో అయి ఉంటది. ఎందుకంటే అక్కడ మిడిల్ మ్యాన్ ఉంటారు. మేబీ లీగల్ ప్రాసెస్‌లో అక్కడున్న హెల్త్ అథారిటీస్ గానియండి, పోలీస్ అథారిటీస్ గాని వాళ్ళని మేనేజ్ చేసుకోవడానికి కూడా ఏమన్నా ఇచ్చి ఉండడానికి కూడా ఉండే అవకాశం ఉంటది. సో, ఇదేంటంటే చీకటి దందా కాబట్టి ఎవరెవరు ఉన్నారనేది మనకు పూర్తి స్థాయిలో తెలవదు. సో, ఇది ఇల్లీగల్‌గా జరిగింది కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ఎవరు చేసిర్రు? ఇప్పుడు డాక్టర్ అనేవాళ్ళు కావాలి ఇక్కడ. యూరాలజిస్ట్ వాళ్ళు కావాలి, నెఫ్రాలజిస్ట్ కావాలి. ఆ క్రైటీరియా ఏముంది? డోనార్ క్రైటీరియా. ఇప్పుడు ఎన్ని స్టేజ్ రీనల్ డిసీజ్ ఉండాలి. ఒక 3 నెలలు ఉండి తర్వాతకి నిజంగా ఆయనకు అవసరం ఉందా? డయాలిసిస్ మీద మేనేజ్ చేయలేకపోతున్నామా అనేది అన్నీ ఒక క్రైటీరియా ఉంటది. సో, ఇక్కడ మెడికల్ పర్సన్స్ కూడా మనకు అంటే వాళ్ళు బిహైండ్ ద రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెళ్ళినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.